బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. అదే ప్రకారంగా ఈ సమయంలో సేవకులు ఉన్నారు. మరి దేవుని మాటలు మనకి జ్ఞాపకం చేస్తారు. సమయాన్ని సేవకులకు ఇస్తారు. మంచిది. ప్రభు యొక్క నామమును బట్టి సంఘమంతటికి ప్రభు పేరిట వందనాలు. ఆహ్వానించినటువంటి దైవ సేవకుడు కూడా ప్రత్యేకమైన వందనాలు, కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి ఆహ్వానించిన మీదట మరి దేవుని యొక్క వాక్యమును బట్టి ఈ స్థలంలో మరి సేవకులు అలాగనే సేవకులంగా కొన్ని రోజుల నుంచి ఈ స్థలంలో ప్రార్థన చేస్తూ వచ్చాను. అలాగనే సేవకులే కాదు కానీ సంఘము కూడా దీని కొరకు మరి తెలియజేసినప్పుడు మరి సేవకుని యొక్క నివాసము గృహము కొరకు చాలా రోజుల నుంచి ప్రార్థించినటువంటి వారు ఉన్నారు. సేవకులుగా సంఘముగా మనము ప్రార్థించిన రీతిగా దేవుడు ఈరోజు సిద్ధపరిచి ఈ సమయమునిచ్చి ఈ స్థలంలో మనమందరము కూడా కూడుకొని మరి ఇక్కడ ప్రభువు పేరట ప్రార్థనాపూర్వకమైనటువంటి విన్నపములను ప్రభువుకు తెలియచేసి ప్రభువు పేరట ఈ కార్యక్రమం జరిగించడానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మరి రాత్రికాల సమయంలో మరి దైవ సేవకులు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ప్రతి సోమవారం మేము వచ్చినప్పుడు మమ్మల్ని ఈ స్థలమునకు తీసుకొచ్చి ప్రార్థన చేయమని మరి చెప్పేటువంటి వారు పాస్టర్ గారు. ఆ రీతికి మేము ప్రార్థన చేసుకుంటూ అలాగనే ఈ స్థలంలో కూడా ప్రార్థన చేసేటువంటి వారిని దేవుడు కృప చూపించి మరి ఎన్నో సంవత్సరముల నుంచి సేవకుడికి అవసరమైనటువంటి స్థిరమైనటువంటి నివాసం ఈరోజు ప్రభు సిద్ధపరిచినటువంటి కార్యక్రమం సంఘము ద్వారా జరిపించడానికి పాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, అయ్యా ఆదివారమే ఎందుకు పెడుతున్నావు నువ్వు, మరి ఏదన్నా ఒక రోజు పెట్టుకోవచ్చు కదా అని అన్నప్పుడు, ఆదివారం అయితే సంఘమంతటా ఉండిద్ది, సంఘముతో కలిసి ఈ కార్యక్రమం అందరితో కలిసి ఈ కార్యక్రమం చేయటానికి నేనైతే ఆశపడుతున్నాను. దేవుడు దాన్ని జరిగించాలని నేను ప్రార్థనాపూర్వకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే జరగాలని ఈరోజు పెట్టుకున్నాం పాస్టర్ గారు అంటే మంచిదయ్యా. మరి నేను కూడా ఈరోజు క్రమాన్ని జరిగించవలసినటువంటిది. ఎందుకంటే సేవకుడు కొరకు అలాగనే ప్రార్థించిన రీతిగా ఈరోజు కార్యక్రమంలో నేను కూడా ఉంటే మంచిదని ఈ స్థలానికి రావడం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఒక మాటను చదువుకొని హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక 4 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం.